Hi, welcome to Care Poultry Farm. Care Poultry Farm Telugu full reviews. Hi. సో టుడే మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే బర్డ్ ఫ్లూ. యాక్చువల్లీ డిసెంబర్ నుంచి మనకు బర్డ్ ఫ్లూ అంటున్నారండి. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది యాక్చువల్ మనకు అవుట్ ఆఫ్ స్టేట్లలో మాత్రమే, అంటే ఒక 10 స్టేట్లో వచ్చింది. మన తెలుగు స్టేట్లో మాత్రము, ఏపీ తెలంగాణ మాత్రం ఎలాంటి బర్డ్ ఫ్లూ అనేది లేదండి. సో కాబట్టి పౌల్ట్రీ ఫార్మర్స్ భయపడిన అవసరం లేదు. సో ఈ టైంలో ఎక్కువగా మనకు డిసీజెస్ అనేది అటాక్ అవుతున్నాయి, కాబట్టి అలాంటి డిసీజెస్ అనేది మనకు అటాక్ కాకుండా తీసుకున్నటువంటి ప్రికాషన్స్ గురించి టుడే డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసీజ్ ఏంటంటే కొన్నిటికి ఫస్ట్ ఈ ఏంటి మనకు బర్డ్ ఫ్లూ అనేది రాకుండా, ప్లస్ అనదర్ ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ మనకు బర్డ్స్కి అనేది రాకుండా చూడడానికి కొన్ని ప్రికాషన్స్ అనేది ఉన్నాయండి. సో ఫస్ట్ మ్యాక్సిమం మనం ఏంటంటే చూసినప్పుడు అవుటర్స్ వెహికల్స్ వల్ల కానీ, లేకపోతే అవుటర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇది నియర్లో మీ దగ్గర ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వేరే వాళ్ళు ఉంటారు కదండి, వర్కర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, సో వీళ్ళ ద్వారా మనకు కొన్ని డిసీజెస్ వస్తాయండి. సో అదేవిధంగా ఈ డిసీజెస్ అనేది మనం కంప్లీట్గా మనం ఎలా రెడ్యూస్ చేయాలి, రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని గురించి మనం టుడే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్గా మనకు ఇప్పుడు చూసినట్లయితే యాక్చువల్ ఎక్కువగా యాంటీబయాటిక్ ఇస్తారండి. మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకు రానికేట్ డిసీజెస్. ఈ టైంలో ఎక్కువగా రానికేట్ డిసీజ్ వస్తుంది కదండి. సో ఈ రానికేట్ డిసీజ్ అనేది మనకు రాకుండా చూడడానికి టీకాలు, అంటే ఈ రానికేట్ డిసీజ్ అనేది రాకుండా ఫస్ట్ కొన్ని టీకా వేసేటప్పుడు తీసుకున్న ఫస్ట్ ప్రికాషన్, టీకాలు వేసిన తర్వాత కొన్ని టీకాలు అనేది, అంటే ఫస్ట్ రానికేట్ డిసీజెస్కి రిలేటెడ్ టీకా వేసేటప్పుడు బర్డ్స్ ఎక్కడైతే టీకా వేసిన తర్వాత మనం వాటిని వదులుతామో ఆ ప్లేస్లో అనేది ఫస్ట్ మనకు ఫీడ్, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అనేది ముందే అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. సో ఇది మనకు ఫస్ట్. సెకండ్ ప్రికాషన్ వచ్చేసరికి ఈ టీకాలు వేసేటప్పుడు అవి అదరకుండా, అంటే బెదరకుండా కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ టీకా వేసినప్పుడు అవి ఒకవేళ భయంగా అవి అదిన్నాయి అనుకోండి, అంటే స్ట్రెస్కి ఫీల్ అయ్యాను అనుకోండి, ఆ స్ట్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ టీకా అనేది కంప్లీట్గా దానికి వర్క్ అనేది చేయదండి. సో కాబట్టి కంప్లీట్గా మనకు ఏదైతే రానికేట్ డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి మనం టీకా వేసేటప్పుడు ముందుగా మనకు వాటి ఏంటంటే వేసిన తర్వాత ఆ బర్డ్స్ని ఎక్కడైతే రిలీజ్ చేస్తామో ఆ ప్లేస్లో అనేది మనకు వాటర్ ప్లస్ ఫీడ్ అనేది ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా బర్డ్స్ అనేది మనకు స్ట్రెస్ కాకుండా ఉండడానికి చూసుకోవాలి. స్ట్రెస్ కాకుండా ఉంటే ఆ టీకా అనేది కంప్లీట్గా మనకు వర్క్ అనేది చేస్తుందండి. ఇది ప్రికాషను. నెక్స్ట్ థర్డ్ ప్రికాషన్ చూసుకునేసరికి మనం ఈ రానికేట్ డిసీజ్ రిలేటెడ్ టీకాని ఇచ్చేటప్పుడు కొన్ని వాటర్ ద్వారా ఎక్కువగా ఇస్తామండి. సో ఎవరైతే మనకు వాటర్ ద్వారా ఆ బర్డ్స్కి అనేది ఇస్తారో ఆ వాటర్లో ఫస్ట్ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ కానీ, నెక్స్ట్ ఎటువంటి యాంటీబయాటిక్స్ కానీ కలపకూడదండి. అలా కలపకుండా ఉంచితే చాలా టీకా అనేది మనకు వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ టీకా ఇచ్చేటప్పుడు ఫస్ట్ నీటిలో డబుల్ డోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 బర్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 1000 బర్డ్స్కు 2000 డోసులు అనేది నీటిలో కలపాలి. అదేవిధంగా మిల్క్ పౌడర్ని కూడా కలపాలండి. ఈ విధంగా మనకు మిల్క్ పౌడర్ కలపడం వల్ల ఆ టీకా అనేది ఇచ్చే ముందు మన కోళ్ళకు అనేది ఏంటంటే నీటి లభ్యత అనేది ఎక్కువగా ఉంచడం వల్ల వాటిలో గ్రోతింగ్ కూడా బాగా వస్తుందండి. సో ఈ విధంగా మనం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు రాకుండా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవుటర్స్ వెహికల్స్ నుంచి కానీ, అంటే వెహికల్స్ వచ్చేటప్పుడు కొద్దిగా క్లీన్గా వచ్చేటప్పుడు దాంట్లో డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్స్ నుంచి ఆ వెహికల్స్ అనేది మనకు తీసుకురావడం బెస్ట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా వేరే ఫామ్ నుంచి ఎటువంటి బర్డ్స్ కూడా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ డాగ్స్, నెక్స్ట్ అనదర్ ఎనిమల్స్ కూడా రాకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే అందరూ బయో బూస్టర్ ఇక్కడ చూడండి. ఈ బయో బూస్టర్ అనేది ఇది చాలా కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్ అండి. మనకు వచ్చేసి ఇది 2 ml అనేది మనకు 20 ml వాటర్, 20 లీటర్స్ వాటర్స్లో కనుక బాగా మిక్స్ చేసేసి మనం ఒక పంప్ ద్వారా, అంటే హ్యాండ్ పంపుతో కనుక కంప్లీట్గా మనకు ఈ బర్డ్స్కు కొట్టేసామనుకోండి, ఎలాంటి డిస్ఇన్ఫెక్టెంట్ ఉన్నా కూడా, బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా మనకు కంప్లీట్గా డిస్ట్రాయిడ్ అయిపోతుందండి. సో అలాంటప్పుడు మనకు బర్డ్స్ అనేది ఎక్కువగా గ్రోత్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలాంటి కంటామినెంట్ అనేది బర్డ్స్కు మనకు అటాక్ కాకుండా బాగా వర్క్ చేస్తుందండి. సో ఈ బయోబూస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వచ్చిన తర్వాత 1 వీక్లో ఆర్ 14 ఆర్ 15 డేస్ తర్వాత
మీరు కంప్లీట్‌గా ఈ బయోబూస్టర్‌ని తీసుకొని ఒక 2 ఎంఎల్ అనేది 20 లీటర్‌లో బాగా మిక్స్ చేసి సో, ఆ వాటర్ అనేది మనకు ఈ యొక్క హ్యాండ్ పంప్‌తోని ఏం చేస్తాయంటే సో, కంప్లీట్‌గా మనకి బర్డ్స్‌కనేది ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్స్ ఇలా పైన రెక్కల పైన వాటికి కొడుతుంటూ ఉంటుంటే ఎటువంటి అది కంప్లీట్‌గా మనకు డిస్‌ఇన్ఫెక్టెంట్‌గా బిహేవ్ చేస్తుందంటే ఏమైనా బ్యాక్టీరియాస్ కానీ, నెక్స్ట్ ఔటర్స్ వాళ్ళు వచ్చినప్పుడు గానీ, వాటి ద్వారా వచ్చేటువంటి వైరస్ గానీ ఏమైనా ఉంటే సో, వాటికి ఈ యొక్క బర్డ్స్‌కి అనేది ఎఫెక్ట్ కాకుండా కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తుందండి. అది దాని యొక్క బయో బూస్టర్ యొక్క ఫంక్షన్ అది. సో, కాబట్టి కంప్లీట్‌గా ఈ బయో బూస్టర్ అనేది కొట్టడం వల్ల మనకు చాలా సేఫ్ అండి బర్డ్స్ అనేది. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం ఎలాంటి బర్డ్స్ ఫ్లూ అవన్నీ ఏం లేవండి. సో, ఏమైనా ఈ ఎక్కువగా అపోహలే. సో, మనం డైలీ న్యూస్ చూస్తున్నాము. సో, మనకు రేట్స్ కూడా ఒక్కోసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కోసారి రెడ్యూస్ అవుతున్నాయి. సో, ఎప్పుడైనా అది కామన్‌గా వచ్చేది. బట్ మనం మాత్రం ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ సో, కంపల్సరీ మాత్రం ఫామ్‌లోకి బర్డ్స్ ఎంటర్ కాగానే మీరు ఒక 1 వీక్ ఆర్ ఫస్ట్ వీక్ తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ డిస్‌ఇన్ఫెక్టెంట్ మాత్రం యూజ్ చేయండి. మెయిన్‌గా ఈ బయో బూస్టర్‌ని మాత్రం నీట్‌గా నేనైతే ఇలాంటి బయో బూస్టర్ అంటే యూజ్ చేశానండి. చూడండి ఇక్కడ వచ్చేసి బర్డ్స్ అనేది ఎంత నీట్‌గా ఉన్నాయో. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి మనకు ఈ ఎక్విప్‌మెంట్స్ అనేది క్లీన్‌గా డిస్‌ఇన్ఫెక్టెంట్ కెమికల్స్‌తోని నీట్‌గా వాష్ చేసామనుకోండి అండ్ ఎలాంటి బ్యాక్టీరియాస్ కానీ, నెక్స్ట్ వైరస్ గానీ ఉంటే కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో, మనం నెగ్లెక్ట్ చేయకుండా సో, ఎక్విప్‌మెంట్స్ అనేది మనకు నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఫీడ్ పోసేటప్పుడు కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఫీడ్ పోసేసి నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ సో, అది 9 అనేది నైట్ 9:00 వరకు మనకు వాటికి ఫీడ్ ఇస్తూ ఉంటే సో, మనకి ఎంత నీట్‌గా ఉంటే అవి అంత నీట్‌గా ఫీడ్ ఇంటేక్ అనేది వాటర్ ఇంటేక్ అనేది జరుగుతుందండి. అలా ఉండడం వల్ల మనకు బర్డ్స్ అనేది గ్రోతింగ్ వచ్చేస్తుంది. సో, కాబట్టి వాటికి ఈ ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అదేవిధంగా ఇప్పుడొచ్చేసి మనకు ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా అంటే సో, బయట నుంచి వచ్చేటువంటి యానిమల్స్ నెక్స్ట్ వలస పక్షులు అంటారు కదండీ. సో, మన దగ్గరే తెలీదు మధ్యప్రదేశ్ నెక్స్ట్ అదేవిధంగా రాజస్థాన్ ఇలాంటి ప్లేస్‌లలో వచ్చింది కానీ మన దగ్గరైతే ఎలాంటి బర్డ్స్ ఫ్లూ లేదు. ఏవైతే మనకు సస్పీషియస్‌గా ఏమైనా కనిపిస్తే మాత్రం సో, అలాంటి వాటిని పట్టుకొని నెక్స్ట్ ఎమ్మటే మీకు ఉన్నటువంటి నియర్‌లో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సో, చెక్ చేయించుకుంటే చాలా బెటర్ అండి. సో, ఒక బర్డ్‌కు డిసీజ్ వచ్చిందని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఇంకో బర్డ్ కంపల్సరీ వస్తుంది కాబట్టి అలా ఏం కాకుండా సో, ఏంటంటే మీకు ఏదైనా సస్పీషియస్‌గా ఏమైనా బర్డ్స్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి వేర్ చేయడం చాలా బెటర్ అండి. అలా వేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో బర్డ్‌కి అటాక్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ బర్డ్స్‌లో ఎక్కువగా క్రౌడ్ ఉండకుండా చూసుకోవడం బెటర్ అండి ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. ఎందుకంటే బ్యాక్టీరియాస్ నెక్స్ట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈవెన్ ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా మనకు క్రౌడ్ ఉండడం వల్ల కూడా ఇంకే ఎక్కువగా అనేది రావడం అనేది జరుగుతుంది. సో, కాబట్టి ఇలాంటివి రాకుండా మనం ప్రికాషన్ తీసుకుంటే చాలా బెటర్ అండి. సో, కాబట్టి మనం ఎంత నీట్‌గా మేనేజ్‌మెంట్ చేసుకుంటే అంత బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి డిస్‌ఇన్ఫెక్టెంట్ కెమికల్స్ మాత్రం సో, ప్రతి బర్డ్స్‌కి అనేది నీట్‌గా స్ప్రే చేస్తూ నెక్స్ట్ ఎక్విప్‌మెంట్ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తూ షెడ్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటే మనకు గ్రోతింగ్ వచ్చేస్తుంది. ఎలాంటి భయపడనవసరం లేదండి. సో, బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఏదో ఫేక్ న్యూస్ వల్ల మన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కువ అపోహలకు వెళ్ళిపోయి మనం కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ పౌల్ట్రీలకి వచ్చే వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. అలాంటిది ఏం లేదండి. సో, కాబట్టి మనం ధైర్యంగా ఉండేసి సో, మనకు డిసీజెస్ అనేది ఫస్ట్ మనకు ఔటర్స్ నుంచి వచ్చేటువంటి డిసీజెస్ రాకుండా మనకు కొన్ని డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌తో మనం కెమికల్స్‌తోని వాష్ చేసేసి ఎవరిని ప్రెజెంట్ అయితే ఫామ్‌లోకి అలో చేయకుండా ఉంటే మాత్రం చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ.